వంకాయ కర్రీ చేసుకునే విధానం. ముందుగా వంకాయలు కోసి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్లు పోసుకొని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలు అందులో కోసి వేసుకొని కొద్దిగా పక్కన పెట్టుకోండి. 3 టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, చెక్క, లవంగ, కొబ్బరి మొత్తం మిక్సీ పట్టుకున్నాయి. అలాగే కరివేపాకు. ఈ మొత్తం ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం. కడాయి వేడైనాక 3 చెంచాలు ఆయిల్ పోసుకుందాం. బాగా ఆయిల్ వేడైన తర్వాత నూనె వేడైంది కదా, ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం. పచ్చిమిరకాయలు వేసుకుందాం. ముక్కలు సగానికి చిన్న ముక్కలు వేసుకుందాం. అట్లానే వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అలాగే కరివేపాకు యాడ్ చేద్దాం. మొత్తము ఈ రకంగా కలిపండి. పోపు వేగింది కదండి, ఇప్పుడు వంకాయలు యాడ్ చేద్దాం. అలాగే ఉప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేద్దాం. అలాగని పసుపు కూడా యాడ్ చేద్దాం, 1 టేబుల్ స్పూన్. మొత్తము బాగా కలిసేటట్టు కలిపొద్ది. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనియండి. మగ్గనిచ్చిన తర్వాత మళ్ళా ప్రాసెస్ చూద్దాం. తీసుకొని చూద్దాము. 5 నిమిషాల తర్వాత ఈ రకంగా మగ్గింది. మధ్యలో కలిదిప్పుకుంటుండండి. 5 నిమిషాలలోనే మధ్యలో కూడా కలిదిప్పుకోవాలి. ఇప్పుడు టమాటా యాడ్ చేద్దాం. వంకాయలు మగ్గేసరికి బాగా కలర్ఫుల్గా ఉన్నాయి. అట్లా మగ్గించుకోవాలంటే ఫ్రై చేసుకుంటారు. సగం మధ్య 75% మగ్గించుకోండి. కారం యాడ్ చేద్దాం. 2 చెంచాలు కారం వేసిన తర్వాత ఈ రకంగా మొత్తము కలిపండి. వంకాయ కూర రొట్టెలకి, గోధుమ రొట్టెకైనా, సంగట్లేకైనా, అన్నం లేకైనా యమ్మగుంటది తింటే. మీరు సంగట్లో వంకాయ కూర తిన్నోళ్ళు కామెంట్ చేయండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, చెక్క, లవంగ, జీలకర్ర, ఈ మొత్తము ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ వేయించుకొని మొత్తం మిక్సీ పట్టుకోండి. బాగా ఇట్లా ఈ రకంగా పట్టుకున్నాక కూరలో యాడ్ చేద్దాం. జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది. తప్పకుండా మీరు కూడా జీలకర్ర వాడండి, ఆరోగ్యానికి కూడా మంచిది. అందులోనే కొద్దిగా టీ గ్లాస్ వాటర్ వేసుకొని గిన్నె కడిగి శుభ్రంగా పోసుకోండి. కూర చూడండి మాట్లాడుతుంది అప్పుడే మసాలా యాడ్ చేసి నమ్మతే. అట్లా ఉండాల వంకాయ కూర. మేమైతే చిన్నప్పుడు వంకాయ కూరలో సొద్ద రొట్టెలు బుల్లె తినేవాళ్ళం.
భలే టేస్ట్గా ఉండేది. ఇప్పుడు సొంత రొట్టెలు తినేవాళ్ళే లేరు, చేసేటోళ్ళు లేరు. అట్లా అయిపోయింది జీవితం. ఇప్పుడు చప్పిడి చూసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాము. మాకైతే కొద్దిగా చప్పిడిగా ఉంది, అందుకు ఉప్పు యాడ్ చేస్తున్నాం. మీరు గుత్తా చప్పిడి చూసుకొని ఉప్పు చూసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గియండి. మసాలా వేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఈ రకంగా ఆయిల్ పైకి వచ్చేటట్టు మగ్గించుకోండి. తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. మంచిగా స్మెల్ వస్తుంది. ఈ అన్నం లేక కానీ, చపాతీకి, సొద్ద రొట్టెకు, సంగటికి, దేనికైనా భలే ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో కావండి. జై హింద్.